ఇంటర్లింక్ వెరిఫికేషన్ ప్రాసెస్ దగ్గర పడుతోంది కదా. దీంతోపాటు మన కమ్యూనిటీలో ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వినిపిస్తోంది. అదేంటంటే 18 లోపు వాళ్ళు ఇందులో పాల్గొనగలరా లేదా? ఈరోజు దీనికి సంబంధించి అధికారికంగా వచ్చిన సమాధానమేంటో క్లియర్గా చూద్దాం. అవును, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మన కమ్యూనిటీలో చాలానే డిస్కషన్ జరుగుతోంది. కానీ అందరి దృష్టి మాత్రం ఒకే ఒక్క విషయం మీద ఉంది. ఆ ప్రశ్న చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇంటర్లింక్ నెట్వర్క్లో 18 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు కేవైసీ ప్రాసెస్ని పూర్తి చేయొచ్చా? ఇది చాలామందికి సంబంధించిన విషయం కదా. సో దీనికి అఫీషియల్ ఆన్సర్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. అఫీషియల్ క్లారిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సమాధానం ఒక పెద్ద అవును. వాళ్ళు ఖచ్చితంగా అర్హులే. అవునండి, 18 ఏళ్లలోపు యూజర్స్ కూడా కేవైసీ ప్రాసెస్లో పాల్గొనడానికి పూర్తి అర్హత ఉంది. ఒకవేళ ఎవరైనా కొత్తవాళ్లుంటే వాళ్లకోసం అసలు ఈ కేవైసీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నో యోర్ కస్టమర్ అంటే మీ ఐడెంటిటీని వెరిఫై చేయడమన్నమాట. వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టేజ్కి వెళ్లాలంటే ఇది ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన స్టెప్. ఓకే, అర్హులనైతే తెలిసింది. మరి అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా చిన్న వయసు వాళ్లకి ఈ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? ఆ దారేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టేటస్కి వెళ్లే దారి చాలా సింపుల్. మొత్తం 3 స్టెప్స్. ఫస్ట్, వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చెయ్యాలి. సెకండ్, కేవైసీ ఐడెంటిటీ చెక్ కంప్లీట్ చెయ్యాలి. ఇక ఫైనల్గా వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టేటస్ సాధించడమే. సో చూశారుగా, ఈ జర్నీలో కేవైసీ అనేది ఎంత ముఖ్యమో. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది కదా. 18 ఏళ్ల లోపు వాళ్ళ దగ్గర సాధారణంగా ఉండే నేషనల్ ఐడి లాంటివి ఉండకపోవచ్చు. మరప్పుడు పరిస్థితి ఏంటి? ఈ సమస్యకు ఇంటర్లింక్ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూద్దాం. ఇక్కడే సిస్టమ్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో మనకర్థమవుతోంది. మీ దగ్గర నేషనల్ ఐడి గానీ పాస్పోర్ట్ కానీ లేకపోయినా పర్లేదు, 18 ఏళ్ల లోపు వాళ్లు తమ బర్త్ సర్టిఫికేట్ని వాడి కూడా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. ఇది చాలా మంచి ఆప్షన్ కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే కేవైసీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత 18 ఏళ్ల లోపు వాళ్లు కూడా నేరుగా వెరిఫైడ్ ఐటీఎల్ స్టేజ్కి ప్రొసీడ్ అవ్వొచ్చన్నమాట. ఏజ్ అనేది ఇక్కడ అడ్డంకి కాదు. సరే, ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా అర్థమైంది. మరిప్పుడు అసలు ఎందుకిలాంటి ఏర్పాటు చేశారు? దీని వెనకున్న ఆలోచనేంటి? అదే భాగస్వామ్యంపై నిర్మించిన ఈ నెట్వర్క్ ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలంటే మనం హ్యూమన్ నోడ్ అనే పదం గురించి తెలుసుకోవాలి. ఇంటర్లింక్ ఎకోసిస్టంలో నిజాయితీగా పాల్గొని తమ వంతు కంట్రిబ్యూషన్ ఇచ్చే ప్రతి ఒక్కరుని హ్యూమన్ నోడ్ అని అంటారు. ఇదొక గుర్తింపు అన్నమాట. ఈ యొక్క కొటేషన్ మొత్తం విషయాన్ని క్లియర్గా చెప్తుంది. ఈ నెట్వర్క్లో పార్టిసిపేషన్ని వయసుతో కాదు, యాక్టివిటీ ఇంకా కంట్రిబ్యూషన్తో కొలుస్తారు. వావ్! అంటే మీ ఏజ్ ఎంత అనేది కాదు, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేదే ముఖ్యం. సరే, ఇంతకీ ఇదంతా యూజర్స్కి ఎలా ఉపయోగపడుతుంది? ఫైనల్గా దీని అర్థమేంటో ఒకసారి చూద్దాం. పాయింట్ నంబర్ 1, వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టేటస్కి వయస్తో సంబంధం లేదు. నంబర్ 2, నెట్వర్క్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ఎవరైనా సరే ముందుకు వెళ్ళొచ్చు. ఇక లాస్ట్ పాయింట్, దీనికి కావాల్సిందల్లా ఒక్కటే, మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ను విజయవంతంగా పూర్తి చేయడం. అంతే. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక డిజిటల్ ఎకోసిస్టంలో ఇలా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వల్ల దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? అది ఎలా రూపుదిద్దుకుంటుంది? దీని గురించి ఆలోచించండి.